పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు అమల గారి పుట్టినరోజు. అమల గారు a very 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 happy birthday to a very happy person. అమల గారి పుట్టినరోజునే పాజిటివ్ థింకింగ్ డే కూడా రావడం నిజంగా కోఇన్సిడెన్స్ కదా. అమల గారే బేసికలీ చాలా పాజిటివ్ పర్సన్. ఈ రోజు పాజిటివ్ థింకింగ్ డే కూడానంట. అంటే ఈ రోజు మన అందరం చాలా పాజిటివ్ గా ఆలోచిద్దాం, ప్రశాంతంగా ఉందాం అని చెప్పి నేను నల్లచీర కట్టుకుని వచ్చానేమిటి అని అనుకుంటున్నారు. చూసారా, మీరు నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్ గా ఆలోచించండి. ఏ నలుపు ఒక రంగు కాదా? అది అందంగా ఉండదా? చూడండి ఎంత బాగున్నాను. యా, నేను కట్టుకోవడంతో ఇంకా ఎంత అందం వచ్చిందో చూసారా చీరకి. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే. ఇంతే కాకుండా రేపు గ్రాండ్ పేరెంట్స్ డే. తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజే మన కార్యక్రమానికి వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా రాబోతున్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. స్పందన, హాయ్. హాయ్, చెప్పు స్పందన నీ గురించి. నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మై గాడ్, చాలా కష్టం కదా. కష్టమైనా గానీ సాధించాలి కదా. Yeah. మీలాగా ఒక గుర్తింపు రావాలంటే మేము ఏదో దాంట్లో ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. యా, చెప్పు ఇంకా. మాకు కాలేజెస్ అంటూ ఏమీ ఉండవు. ప్రొఫెషనల్ క్లాసెస్ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి. డే టైమ్ లో మీలాంటి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తుంటే మేము ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటారు అనమాట. సరదాగా కాలం గడుపుతూ ఉంటాం. చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శివాని, నా పేరు శివాని. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. అన్నిటికంటే ముందు మీకు హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. నాకెందుకు అంటే మీరు కూడా హలో, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇదిగో, ఎప్పుడైనా హ్యాపీ సిస్టర్స్ డే, హ్యాపీ బ్రదర్స్ డే లేదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వాళ్ళకి కూడా ఉంటేనే చెప్పాలి. నేను నీ గ్రాండ్ పేరెంట్ లా కనిపిస్తున్నానా? ఎందుకు గ్రాండ్ పేరెంట్స్ కి చెప్పమన్నావా నువ్వు? అంటే నీకు ఇంకా మీ గ్రాండ్ పేరెంట్స్ కి కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు అవ్వాల్సిందేగా మనం కూడా గ్రాండ్ పేరెంట్స్. నువ్వు కూడా అవుతావు. నేను ఎట్లయినా ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏం వద్దు, ఓకేనా? అసలే సినిమాల్లో అంతా అలాంటివే చూపిస్తున్నారు. అంత చిన్న వయసులో ఎందుకు బాయ్ ఫ్రెండ్ నీకు? నేను చెప్పానా ఇప్పుడు? మీ తాతగారిని అడుగుతానుండు. ఓకే, అడిగా. మీ తాతగారు రాగానే అడుగుతాను, ఆయనకు ఆ వయసులో గర్ల్ ఫ్రెండ్ ఉండేవాళ్ళని. లిఖిత, హాయ్. హాయ్. ఐ లైక్ యూ సో మచ్. నువ్వు కూడా ఆపేయచ్చు. అదేంటో నన్ను చెరిపేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు, నా మొహం మీద పెట్టి ఇలా ఇలా అంటుంటే. ఓకే ఓకే, నీ మేకప్ ఏం చెరపండి. మై వైట్ వాష్. ఓకే, చెప్పు లిఖిత. నా పేరు లిఖిత. నా హాబీస్ వచ్చేసి చాటింగ్, లిజనింగ్ సాంగ్స్, వాచింగ్ టీవీ, చిట్ చాటింగ్ విత్ ఎవ్రీవన్, ఫ్రెండ్స్. చాటింగ్ ఉండు. మీ తాతగారు, అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు వస్తారుగా, చెప్తాను. పిల్ల ఎప్పుడు చూసినా చాటింగ్ చేస్తుందంటే ఒక కన్నేసి ఉంచండి పిల్ల మీద. అసలే చక్కగా ఉంది. లక్ష్మి, హాయ్ సుమా. హాయ్. ఐ లవ్ యూ సుమా. నువ్వు కూడా మేకప్ చెరిపేస్తున్నావు, చేయి తీసి. ఓకే, చెప్పు. నా పేరు లక్ష్మి, ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా హ్యాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, పాజిటివ్ థింకింగ్ బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను. ఓకే, అందులోంచి ఏం నేర్చుకున్నావు నువ్వు పాజిటివ్ థింకింగ్ బుక్స్? థింకింగ్ మీన్స్ ఏదైనా సరే మనకి టైం దగ్గర పడుతున్నా, మన దగ్గర లేకపోయినా సరే టైం దగ్గర పడుతున్నా మీన్స్ చావడానికి కాదు సుమా. ఏదైనా మాట్లాడుతున్నావు ఇప్పుడు, చావు గురించి మాట్లాడుతున్నావు. ఏదైనా వర్క్ కంప్లీట్ అవ్వాలంటే అది మన చేతిలో లేకపోయినా సరే దానికోసం మనం బాగా పదే పదే దాన్నే అంటుంటే మన దగ్గరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను అదే నేర్చుకున్నాను. కరెక్ట్. మనం ఒక పనిని ఇష్టపడి చేసాము అంటే, కష్టపడకుండా Yes. ఆ పనిని ప్రేమించి చేసాము అంటే ఫలితం ఇంకా చాలా బాగుంటుంది అని
స్టార్ మహిళ నిరూపించింది. లేకపోతే 2000 ఎపిసోడ్లు ఒక లేడీస్ గేమ్ షో సాధ్యపడుతుందా చెప్పండి? ఇది మొత్తం పాజిటివిటీతోనే లింక్ అయి ఉందండి. స్టార్ మహిళ చేస్తున్న నాకు పాజిటివ్ గా అనిపిస్తుంది, చూస్తున్న మీకు కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది. అవును కదా? చూసారా మీలో నేను ఎలా పాజిటివిటీని నింపాను. యా, ఇప్పుడు మీ అందరికీ నేను తలా 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసుకోండి. ఓకే, ఇవాళ ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఎవరైనా మిగిలిన వాళ్ళందరూ పాజిటివ్ గా ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ. 1 2 3 రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. కళ్ళకు గంతలు కట్టేసుకోండి. గర్ల్స్ రెడీ 1 2 3 గో. అయ్యో ఇంకొకటి ఉంది. లిఖిత లిఖిత వెనకాలుంది, వెనకాల. స్పందన నీ వెనకాలుంది. లిఖిత లిఖిత యా, మీరిద్దరు దగ్గరగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెన్స్ లో సెంటర్ లో ఉంది స్టూల్. నా వైపుకి కాదు, నాకు కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. దగ్గరగా. రైట్ లిఖిత. స్పందన నువ్వు కూడా రైట్. అక్కడే 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 వెనక్కి వెనక్కి. స్పందన వెనక్కి. అయిపోయింది. ఓకే, సో స్పందనకి 10 పాయింట్స్. పెళ్లి కాకముందు ఒక కపుల్ ఉన్నారనమాట. సరదాగా వాళ్ళిద్దరు మాట్లాడుతూ అమ్మాయి అంటుంది, ఒకవేళ నేను చనిపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి. నువ్వు లేకుండా బతకలేను, నేను కూడా చనిపోతాను అని అబ్బాయి చెప్తాడు. పెళ్ళయిన తర్వాత ఏదో విసుగ్గా ఉండి అమ్మాయి అడుగుతుంది మళ్ళీ, ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు అని చెప్పి. నేను కూడా చనిపోతాను. పెళ్ళయ్యకుండా నీకు ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి ఇన్ని గొడవలు జరుగుతుందా అని అడుగుతుంది. అంటే గొడవ కాదు, నీ మీద ప్రేమ కాదు, సరదాగా ఆనందం ఎక్కువైపోయి చచ్చిపోతున్నాను అంటాడు. అప్పుడేమో బాధ ఎక్కువై చనిపోతానంటాడా, ఇప్పుడేమో ఆనందం ఎక్కువై. ఈ రాసింది ఎవరో అడగాలి అసలు మనం. ఓకే, థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. అయ్యో, ఇంకా ఉంది ఇంకా ఉంది, ఇంకొకటి ఉంది. డేంజర్ లిఖిత. వెనక్కొచ్చే లిఖిత, వెనక్కొచ్చే. వెనకాలంది లిఖిత, నీకు ముందు. లక్ష్మి లక్ష్మి నీకు వెనక్కి. లక్ష్మి వెనక్కి, అలాగే వెనక్కొచ్చాయి. యా యా యా, ఇంకా వెనక్కి లక్ష్మి. లిఖిత 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 అక్కడ దగ్గరలో. ముందుకు రా లక్ష్మి. లిఖిత నీ లెఫ్ట్. లిఖిత నీ లెఫ్ట్, నీ లెఫ్ట్. అయ్యో, ఏమని తోసేసి కూర్చుంటావు? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? రైలింగ్ మీద. నువ్వు అటు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లిఖిత వెళ్ళు, ఇంకా వెళ్ళు. ఉంది వెనక. లక్ష్మి లెఫ్ట్. లక్ష్మి లెఫ్ట్ లెఫ్ట్. దగ్గరగా ఉన్నావు లక్ష్మి. రైట్. లిఖిత వెనక్కొచ్చి. అయిపోయింది దా. సో లిఖితకి 15 పాయింట్స్. రెడీ 1 2 3 గో. అయిపోయిందయ్యా, ఇలా వచ్చేయండి అమ్మా. సో కూర్చున్నది నువ్వే కదా, నీకు 25 పాయింట్స్.
నీకు 20 పాయింట్స్. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? ఓకే స్పందన, మీ తాతగారు ఇంకా నాన్నమ్మ గారు వచ్చారా? ఒకసారి వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు మాకు. తాతయ్య గారి పేరు సోమా జనార్దన్, నానమ్మ గారి పేరు సోమా సరోజిని. ఓకే, సోమవారు రావాలి. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? అల్మాసి కూడా ఇక్కడేనా? ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్. ఓకే, చెప్పండి మీ మనవరాల గురించి. మీకు ఎంతమంది మనవరాలండి? ఇద్దరండి. ఇద్దరా? ఆహా. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, వీళ్ళ చెల్లె కక్షాల డాక్టర్ చేస్తుంది. వీళ్ళ చెల్లె. మీకు ఎంతమంది పిల్లలండి? మొత్తం ముగ్గురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. ఆహా. కలుస్తూ ఉంటారా? అందరూ ఒకటే దగ్గర ఉంటారా? లేదు, అందరం హైదరాబాద్ లోనే ఉంటాము. హైదరాబాద్ లోనే ఉంటారు. ఫ్రీక్వెంట్లీ కలుస్తూ ఉంటాం. ఓకే, నానమ్మ గారికి ఇవ్వమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. మీ పేరమ్మా? సరోజిన. ఆహా. తాతగారు నానమ్మతో నీకుండే అనుబంధం చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నావా నువ్వు? నేను చిన్నప్పటి నుండి హైదరాబాద్ లో ఉంటున్నాను. ఓకే, చిన్నప్పటి నుంచి చూస్తున్నావా? చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటా రెగ్యులర్ గా. అప్పుడు వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు. ఊరుకో, వాళ్ళ చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడ చూస్తావు? నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఓకే. కాకపోతే అప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అందరం స్కూల్స్ అప్పుడు ఉండి ఎవరు బంగ్ కొడతా అంటే పెద్దవాళ్ళు కొట్టేవాళ్ళు అనమాట. సో సమ్మర్ హాలిడేస్ లో అందరం ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. సిటీలో ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఓకే, అక్కడికి వెళ్ళిపోయి సరదాగా గడిపేస్తూ ఉంటాం. మమ్మీ వాళ్ళని తీసుకెళ్లిపోతాం మాకు వంటలు చేసి పెట్టడానికి. ఓహో. సో వాళ్ళు చేసి పెట్టి తినిపిస్తూ ఉంటారు. మంచిగా అక్కడ సరదాగా గడిపేసే వాళ్ళం. ఇప్పుడు మేము ఎవరికి ఎప్పుడు వెకేషన్ తెలియదు, ఒక్కొక్కరం ఒక్కొక్కటి చదువుతున్నాం. వాళ్ళని ఇక్కడ తెచ్చేసుకున్నాం, ఇక్కడికే తీసుకొచ్చేసారు. ఓకే, చాలా సంతోషం అండి. స్టార్ మహిళ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. Women's Horlicks Star Mahila powered by Safala Edible Oil, Banjaras and Sunflower Detergent Soap lo. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ మన మన్మథుడు ద కింగ్ నాగార్జున గారు వచ్చారు. బికాజ్ యు నో టుడే ఇస్ అమల గారిస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాగార్జున గారు. అమల గారికి చెప్పండి. పక్కన పిక్చర్స్. మాస్ కరెక్టా కదా చూద్దాం. వస్తాడు చూడు, రాంగ్ వస్తాడు చూడు. కమాన్ 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 పోతున్నారు కదా, పర్వాలేదు కూర్చోండి. ఇద్దరు ముగ్గురు ఒక్క సపోర్ట్ చేయరా? కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, మాస్. ఏరా మావా. నెక్స్ట్ సెలబ్రిటీ మీరా జాస్మిన్ వచ్చింది. పక్కన పిక్చర్స్. ఇద్దరు మీరా జాస్మిన్లు ఉన్నారంటే డబుల్ రోల్ మీరా జాస్మిన్ ఏదో చేసినటువంటి సినిమా.
లక్ష్మి బజార్ నొక్కింది. లక్ష్మి అమ్మాయి బాగుంది. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సందీప్ కిషన్ పక్కన పిక్చర్స్. స్పందన బీర్వా. ఈరువాలో ఏముంది? సందీప్ కిషన్. సందీప్ కిషన్ సందీప్ కిషన్ ఉన్నాడా? ఓకే చూద్దాం ఉన్నాడా లేదా అని. కరెక్ట్ ఆన్సర్ బీర్వా 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ మీనా పక్కన పిక్చర్స్. నదియా మీనా శివాని. దృశ్యం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు నీకు. నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్ పక్కన పిక్చర్స్. శివాని శివాని రేస్ గుర్రం. ఇది కరెక్ట్ అయినట్టయితే నువ్వు లక్ష్మి మీరిద్దరూ కలిసి రేసు గుర్రంలో సినిమా చూపిస్తా మామ డాన్స్ చేయాలి. ఓకే నీ ఒళ్ళోనేమో నువ్వు లక్ష్మిని కూర్చోబెట్టుకో. ఆ స్టెప్ వేయాలి. మీ ఒళ్ళో మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని వేయండి. చూద్దాం. శివాని 6 పాయింట్లు రేస్ గుర్రం. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లిఖిత మీ తాతగారును అమ్మమ్మ గారి పేర్లు చెప్పు. తాతయ్య గారి పేరు విజయ్ కుమార్, అమ్మమ్మ పేరు సుధా. ఓకే పిలుద్దాం వాళ్ళని. ఇదేంటి
ఇదేంటి లిఖిత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రమ్మంటే పేరెంట్స్ వచ్చారు? మీరు యంగ్ గ్రాండ్ పేరెంట్సా? మీ పేరు? సుధా అండి. సుధా గారు, ఈ బొకే ఇలా ఇచ్చేసేయండి, పక్కన పెడతాను. సుధా గారు, సార్ మీరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు, మీరు ఇంకా ఉద్యోగం చేస్తూ ఉన్నారా? అలా అనిపించట్లేదు అసలు. మీరు జస్ట్ ఇప్పుడే మధ్యలో కొంచెం లీవ్ తీసుకుని వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేవారు. 3 years అయింది రిటైర్డ్ అయ్యి. మీరంటే నాకు చాలా అభిమానం. ఆయన ఏమడిగినా మీరే చెప్తున్నారంటే ఇంట్లో మీరే పై చేయాలి. ఫోన్ చేసుకుంటా మీ ప్రోగ్రామే మీకు చూస్తుంటా. భోజనం పెడుతున్నారు కదా? పెడుతున్నా. ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. ఇద్దరు. పెద్ద అమ్మాయి కూతురు. పెద్ద అమ్మాయి కూతురు. ఓకే. ఓ, మీ అమ్మగారు జాబ్ చేస్తున్నారా? వచ్చారా ఇప్పుడు అమ్మగారు కూడా? రాలేదు, ఓకే, ఓకే. అందులో జాబ్ చేస్తుంటారు. ఆహాహా. ఇంకా చెప్పండి మీ మనవరాల గురించి. మా అమ్మ చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. చాలా క్లెవర్. చాటింగ్ బాగా చేస్తుంది. చాటింగ్ చేస్తున్నారా? వినదు, చెప్తే వినదు. నేను చెప్తున్నాను కదా మీకు, నువ్వు కొంచెం పక్కకి వెళ్ళిపో. ఏంటి చాటింగ్ అది ఎక్కువ చేయనివ్వకండి పిల్లని. వినదంటే ఏం చేయాలి? వినదా? వినదు. 2 వేయండి. వేస్తుంటానే ఉంటాను. ఇస్తుంటారా? నువ్వేమైనా చెప్తావా తాతగారి గురించి, నానమ్మ గురించి, అమ్మమ్మ గురించి? యాక్చువల్ గా నాకు అమ్మమ్మతోటే ఎక్కువ చాలా అటాచ్మెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మతోటే ఎక్కువ పెరిగాను అనమాట. చాలా ఇష్టం, అసలు మాటల్లో కూడా చెప్పలేను. అసలు డైలీ పొద్దు నుంచి సాయంత్రం వరకు నా స్కూల్ గానీ, ఎగ్జామ్స్ గానీ, సెంటర్స్ కి తీసుకెళ్లడం, నా బట్టలు ఇప్పడం చాలా ఎక్కువ చేస్తారు. చాలా అసలు నువ్వు ఇంకా చూడలేదు, నువ్వు పుట్టినప్పుడు కాళ్ళ మధ్యలో పెట్టి నేను తోమి సున్ని పిండేసి ఎన్ని చేస్తారో వీళ్ళు ఈ అమ్మమ్మలు. నేను 5 days బేబీ అప్పటి నుంచి కూడా తీసుకొని మాకు చాలా మా సపోర్ట్, మా పిల్లర్. సో నువ్వు ఎలాగైతే ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి నేను చూసుకున్నారో నువ్వు కూడా వాళ్ళని అలాగే చూసుకుంటావు పెద్దగా అయిన తర్వాత. ఓకే, పెద్దగా అయ్యావు ఇప్పటికి, ఇంక ఇలాగే చూసుకో మంచిగా. సరేనండి, చాలా సంతోషం వచ్చినందుకు. Women's Horlicks Star Mahila powered by Safala Edible Oil, Banjaras and Sunflower Detergent Soap లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అమల హీరోయిన్ గా నటించిన ప్రేమ యుద్ధం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ నాగార్జున, బి వెంకటేష్. వెంకటేష్. నాగార్జున కరెక్ట్ ఆన్సర్. సారీ, సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా నాన్నమ్మగా ఎవరు నటించారు? హరికృష్ణ హీరో. హరికృష్ణ హీరో. కరెక్ట్. నేను వాయించిన ఈ వైలన్ కి పాపం పిల్లకుండే కొద్దిపాటి మెమరీ కూడా బ్లాక్ అయినట్టుంది. అమ్మా, హరికృష్ణ గారికి ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఒట్టేసి చెప్తున్నా. ఆప్షన్స్: ఏ శ్రీవిద్య, బి రోహిణి హట్టంగిడి. శ్రీవిద్య. బాయే, ఇది కూడా బాయే. రోహిణి హట్టంగిడి మంచి సినిమా. ఆనందో బ్రహ్మ గోవిందో హార్. నీ పేరే ప్రేమ, నా పేరే ప్యార్. దాన్ని దానితోనే తీయాలి అంటారు, అదేమిటి మరి? దేన్ని దేంతో తీయాలి? అదే నువ్వు చెప్పాలి. దాన్ని దానితోనే తీయాలి అంటారు. మీ అమ్మమ్మ గారో మీ తాతయ్య గారో చెప్పుంటారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. చూసావు, అమ్మమ్మ గారో తాతయ్య గారో అనగానే గుర్తొచ్చేసింది. కరెక్ట్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఓకే, తీసుకో. స్పందన 3, లిఖిత 1, లక్ష్మి 2. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి కవల సోదరీమణులు ఏ దేశానికి చెందినవారు? ట్విన్స్. ఆప్షన్స్: ఏ ఇటలీ, బి భారతదేశం. భారతదేశం. కరెక్ట్ ఆన్సర్. మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన తాషి నంక్షి అనేటువంటి కవల సోదరీమణులు రకరకాల పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. అందులో భాగంగానే ఎవరెస్ట్ కూడా అధిరోహించారంట. అయితే కవల సోదరీమణులు ఎక్కడం అనేది ఇదే తొలిసారి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఓకే, తీసుకో 3 పాయింట్లు. లక్ష్మి 3.
చాలా ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమల నటించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ హ్యాపీ డేస్, బి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. శివాని 3. పర్వతారోహకుల గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ భూమి మీద ఉన్న 7 ఖండాలలోని ఎత్తైన పర్వతాలని అధిరోహించడం. బి ఆసియా ఖండంలోని ఎత్తైన పర్వతాలని అధిరోహించడం. భూమి మీద ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహించడం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. శివాని 3 పాయింట్స్. ప్రపంచంలో 7 ఖండాలున్నాయి. అన్ని ఖండాల్లోనూ ఉన్నటువంటి అతి ఎత్తైనటువంటి పర్వతాలని అధిరోహించడం పూర్తయితే పర్వతారోహక గ్రాండ్ స్లామ్ పూర్తయినట్టుగా భావిస్తారు. మన దేశం నుంచి మాజీ నావికాదళ అధికారి సత్యభ్రత్ దామ్, అలాగే ఉత్తరాఖండ్కి చెందినటువంటి కవల సోదరీమణులు తాషి నంగిషీలు మాత్రమే ఇప్పటి వరకు పర్వతారోహక గ్రాండ్ స్లామ్ ని పూర్తి చేశారు. మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అలాంటి ఇంట్రెస్ట్లు ఎవరికి లేవా? ఎంతసేపు వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లో ఉండటమేనా? నువ్వు రాసుమా, మనం ట్రై చేద్దాం. ఎంతసేపు అయినా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా అక్కడ ఉంటూనే మనం ఎవరెస్ట్ లెక్కొచ్చు, ఏమైనా చేయొచ్చు. యా బ్రెయిన్ కి ఎక్కువ పని పెట్టట్లేదు ఈ మధ్య, వేలుకే పని పెడుతున్నారు. చూసుకోండి మరి. ఏంటిది అంటే అబ్బాయిలందరినీ చూపిస్తూ డాన్స్ చేస్తున్నాం అనమాట. అబ్బాయిలందరినీ చూపిస్తూ వాళ్ళని ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఇదేంటి అంటే మా మెహందీ ఉంది కదా, మెహందీ బాగుంది చూడండి, 2 సైడ్స్ చూడండి అని. బాబా 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 బాబా. ఓకే, జీన్స్ సినిమాలో లక్ష్మి ఏ హీరోయిన్ కి బామ్మగా నటించారు? ఐశ్వర్య రాయ్. తీసుకో 6. శివాని 4, లక్ష్మి 2. నిర్ణయం సినిమాలో అమల తండ్రిగా ఎవరు నటించారు? ఆప్షన్స్: ఏ కృష్ణంరాజు, బి మురళీమోహన్. మురళీమోహన్. కరెక్ట్. 3 పాయింట్స్. శివాని 3. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దీవాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. థ్యాంక్ యూ, బాగా చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ. నువ్వు చెప్పడమే కావాల్సిమా.
థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎవరు వచ్చారమ్మా? నానమ్మ తాతయ్య. ఓకే, వాళ్ళని పిలుద్దాం. ఓకే. ఓకే, నమస్కారం అండి. చాలా సంతోషం మా స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినందుకు. మీ పేరేంటి? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ మహబూబ్నగర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చాము. ఇక్కడ మీకు ఎంతమంది బిడ్డలండి? ఒక కొడుకే మాకు, ఆహా, ఒక మనమరాలు. ఒక కొడుకు, ఒక ఒక మనవరాలు. ఆ. నువ్వు కూడా ఒక్కదానివే? ఒకతే. నేను కూడా ఒక్కదాన్నే. ఇక్కడ అంటారు కదా సాధారణంగా అసలు కన్నా వడ్డీ ముద్దని. మీ పిల్లోడితో మీరు ఎంత టైం స్పెండ్ చేశారో తెలియదు కానీ మీ మనవరాలతో మాత్రం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు, అవునా? అవును, చేస్తున్నాం బాగా. Summer 10 holidays కి సంవత్సరాలు ఎప్పుడు వెళ్తుంటాను సుమా. వస్తుంటారు, మేము కూడా వస్తుంటాం ఇక్కడ. ఓకే. ఇంకా అక్కడనే నేను ఉంటా. 10th వరకు మా అక్కడ చేస్తుంటాం. నాన్నమ్మ వాళ్ళతోనే చదువుకున్నాను. అంటే మమ్మీ వాళ్ళకంటే ఎక్కువ నానమ్మ మీ దగ్గరే ఉందా పాప? ఓకే. బాగా ఇష్టం మ్మ్. అమ్మాయి అంటే. అవును, ఫస్ట్ మీకు అబ్బాయి కదా, ఇప్పుడు మనవరాలు అమ్మాయి. ఓకే. అది ఒక్కదాన్నే కదా సుమా, అందుకే చాలా కేరింగ్ గా 10th చూసుకుంటాను. తర్వాత ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావా? ఇక్కడికి వచ్చేసి నేను బాధపడుతున్నారా లేదు, కొంచెం? మళ్ళీ హాలిడేస్ ఉన్నప్పుడల్లా వెళ్తుంటాను సుమా. నువ్వేంటి కవరింగ్? నేను అడిగాను. నేను మీ అమ్మమ్మ గారి మనసులోని మాటని తెలుసుకోవాలనుకుంటున్నాను. సండే వచ్చినా వెళ్తుంటాను. చెప్పండి. బాగా చూసుకుంటది. మాకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం, మనవరాలంటేనే ఇష్టం. ఓకే, మీరు చాలా ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఒక్కతే మనవరాలు కాబట్టి. ఒక్కటే కాబట్టి నలుగురు ఐదుగురు ఉన్నారు అంటే ఈ మాట చెప్తారా? అమ్మా చెప్పలేరు మీరు. చాలా ఇష్టం అమ్మో. చాలా ఇష్టం. కూతురైనా ఆమెనే, మనవరాలైనా ఆమెనే కొడుకైనా కదా. ఆమెనే, అంతా అంతా ఆమెనే. ఆమెనే. సరేనండి, నువ్వేమైనా చెప్తావా అమ్మమ్మ గురించి? మమ్మీ డాడీ కంటే నానమ్మ తాతయ్యతోనే ఎక్కువ కనెక్షన్ ఉందండి. ఇంకా నానమ్మ నాకు ఏం కావాలన్నా నేను కొంచెం అలిగితే చాలు నా కోసం అన్ని తీసుకొచ్చి పెడతది అనమాట. నా తల్లే, అందుకని అలుగుతూ ఉంటావు అనమాట నీకేమైనా కావాలన్నప్పుడు అంతా. దొంగ పిల్ల. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్పందన. అనుష్క. కమాన్ అనండి అందరూ. ఇలా ఎందుకంటున్నావో చూడండి ఇప్పుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అదిగో చూసారా, అనుష్క ఆ అంటూ వచ్చింది. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. స్పందన. ఆ అర్జున్. చూద్దాము. ఆ అమల గారి కోసం ఆ అక్కినేని, ఆ అఖిలు, వా విషస్సు, చ చెప్పడానికి వా వచ్చాడు. స్పందన -6. ఆ 6. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. అమల. ఆ అమల. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, ఆ 6. నెక్స్ట్ చిత్రం స్పందన. ఆ అల్లు అర్జున్. ఆ అల్లు అర్జున్. చూద్దాము. ఆ అల్లు అర్జున్. ఆ 6. నెక్స్ట్ చిత్రము స్పందన. ఆ ఆసిన్. హాసిన్. చూద్దాము. ఆ అమల పాలు. పోయే. ఆ 6. తర్వాత చిత్రం శివాని. ఆ ఆది. ఆది. చెప్పమ్మా. ఆ ఆది. చూద్దాము. 6. ఇప్పుడు వీళ్ళ పాయింట్లు చూద్దాము. శివాని, ఎవరొచ్చారు? మా అమ్మమ్మ తాతయ్య వచ్చారు. తాతయ్య పేరు సత్యనారాయణ, అమ్మమ్మ పేరు తులసమ్మ. ఓకే, వాళ్ళని పిలుద్దామా?
తాతగారు, అమ్మమ్మ. అమ్మమ్మ గారు. ఓకే, చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీరేం ఉద్యోగం చేసేవారు? రిటైర్డ్ హెడ్ మాస్టర్. రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓ వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు సార్? 2 కొడుకులు 2 కూతుర్లు. అందరు ఇక్కడే ఉన్నారా? మెదక్ అండి. మెదక్ లో ఉంటున్నారా? పాపం ఇక్కడే ఉంటుందా? వీళ్ళ మా చిన్న కూతురు. ఆహా, చిన్న అమ్మాయి కూతురు. ఓకే. అమ్మా మీ పేరు? నా పేరు తులసమ్మ. తులసమ్మ. ఓకే. చెప్పండి మీ మనవరాళ్ళందరి గురించి. అంతా మంచిగా ఉన్నారు. 2 మనమరాళ్ళు 2 మనమలు, 4 మనమలు. నలుగురు మనమల్ల. అందరు పండగలకు వస్తూ ఉంటారా? ఒక దగ్గరనే ఉన్నాం అందరు. అందరు ఒక దగ్గరే ఉన్నారా? అసలు ఎప్పుడన్నా ఫెస్టివల్స్ వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే వస్తుంది ఆలోచన అసలు. ఎందుకంటే అక్కడ అందరు అత్తయ్య వాళ్ళు, తమ్ముళ్ళు. అబద్ధాలు చెప్పకు, ఎందుకంటే అమ్మమ్మ నీ కోసం మంచిగా పిండి వంటలు తయారు చేసి పెడుతుంది. ఓకే, ఏదైనా ఒక మెమరీ చెప్తావా వాళ్ళతో? అంటే దసరా వచ్చినప్పుడల్లా మేము అమ్మమ్మ తాతయ్య వాళ్ళని కూడా తీసుకెళ్లి డాన్స్ చేపియడం. అంటే దసరా వస్తే దాండియా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు చూద్దామా మనం తాతగారి అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతులు చుట్టాలన్నింటించి పడిన అదరం, పనిలో పడితే వదలం, భ్రమలో పడుతూ బ్రతకం. We love life. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం. రా. ఓకే, మీ గేమ్. ఈ బంతిని ఇలా పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ బంతిని దీనితో, బంతిని అంటే కింద ఉండేటువంటి రింగ్ ని కొట్టాలి, బంతి పడకూడదు. ఇక్కడ నుంచి మీరు ఆడొచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ బంతి పెట్టుకొని ఆ బుట్టలో పడేయాలి. అలా కొట్టకూడదు, ఇలాగే కొట్టి పడేయాలి అన్నమాట. ఓకే, ఒక బంతి మాత్రమే పడితే 6, ఆ రింగ్ కూడా పడితే ఇంకొక 6. రెడీ? 1 2 3 గో. రెండు రింగులు 2 బంతులు, 24 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. లాస్ట్ మినిట్ లో పడిపోవడం అంటే ఇదే. సముద్రం అంతా ఇది, ఒడ్డున పడి చచ్చాడంటే ఎవడో.
2 రింగులు 2 బంతులు 24 పాయింట్లతో పాటు ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. ముందే చెప్పుంటే అక్కడే బుట్ట పెట్టేవాళ్ళం కదమ్మా. బుట్టలో వేయడం అంటే చాలా సులువు అనుకుంటున్నారు అందరూ, కానీ చూసారా ఎంత కష్టం. ఫస్ట్ మంచి బుట్ట దొరకాలి, తర్వాత చివరి వరకు వెళ్ళినటువంటి బంతి కింద పడిపోకుండా ఉండాలి. ఇవి కూడా పోయే లక్షణాలు ఏవో కనిపిస్తున్నాయి నాకు. ఎడ్జ్కి వెళ్ళకు. ఏయ్ అమ్మయ్యా. రింగు బంతి 12 పాయింట్లు. రైస్ కుక్కర్. లక్ష్మి నీ టార్గెట్ 22 అంటే 4 ఐటమ్స్ వేస్తే చాలు. 2 బంతులు 2 రింగులు నువ్వు విన్ అయిపోతావు, లేదంటే స్పందన విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. ఓకే, 2 రింగులు 3 బంతులు 5 30 పాయింట్స్ విన్ అయిపోయావు. కంగ్రాట్యులేషన్స్. సౌందర్యాన్ని పెంపొందించడానికి బంజారా వారి బ్యూటీ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ. అందరికీ బంజారా వారి బ్యూటీ ప్రొడక్ట్స్.